ఎవరు నువ్వు? నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. ఓకే. నువ్వు చేస్తున్నదేంటి? ఈ ఇయర్ క్రిస్మస్కి శాంటా క్లాస్ మనమే ప్రిపేర్ అవుతున్నాం. శాంటా క్లాస్ ఎవరు? క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత ఎవరు? శాంటా క్లాస్. అంతకన్నా ఏం తెలీదా? ఎందుకు తెలీదు? క్రిస్మస్ లో చాక్లెట్లు ఇస్తూ, క్యారల్స్ లో కేకులు వేస్తూ, డాన్స్ ప్రోగ్రామ్ లో వాళ్ళతో డాన్సులు చేస్తూ సందడి చేసేవాడే శాంటా క్లాస్. శాంటా క్లాస్ అంటే సందడి చేసేవాడు కాడు, సేవ చేసేవాడు. అతని అసలు పేరు సెయింట్ నికోలస్. అది సింటర్ క్లాస్ గా మారి శాంటా క్లాస్ గా పిలువబడుతుంది. ఇతను క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఒక మంచి క్రైస్తవుడు. ఇతను సంవత్సరమంతా గిఫ్ట్స్ తయారు చేసి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలలో తన ప్రాంతంలో ఉన్న పేద పిల్లలందరికీ మారువేషంలో వెళ్లి గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసేవాడు. తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని బహుమానాలకే ఖర్చు పెట్టిన క్రీస్తు అనుచరుడు. పేద పిల్లల సంతోషమే తన సంపద అనుకున్న ఆదర్శవంతుడు. 1863లో మొదటిసారిగా శాంటా క్లాస్ రూపం ఇలా ఉండొచ్చు అని థామస్ నెస్ట్ అనే అతడు బొమ్మ గీశాడు. అది చాలా పాపులర్ అయింది. ఎందరో అతన్ని ఆదర్శంగా తీసుకుని పేద పిల్లలకి బహుమతులిచ్చేవారు. ఆ తర్వాత కోకోకోలా కంపెనీ 1931లో శాంటా క్లాస్ సూట్స్ ని కుట్టించి కొందరికి తొడిగి తమ కంపెనీకి పబ్లిసిటీ చేయించుకున్నారు. చా, అంత గొప్ప వ్యక్తిని వ్యాపారం గురించి వాడుకుంటారా? ఏ, మీరు ఇంత గొప్ప వ్యక్తిని మీ సరదా కోసం, సందడి కోసం వాడుకోవడం లేదా? వారు చేసింది తప్పు. ఇప్పుడు మీరు చేస్తుంది కూడా తప్పే. శాంటా క్లాస్ డ్రెస్సులు వేయించి జోకులు, కేకలు, డాన్సులు చేయిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అల్లరి చేయిస్తున్నారు. మన ముందు గొప్పగా జీవించిన వారిని అనుసరించాలి కానీ అవమానించకూడదు. చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు అని తేడా లేకుండా ఇంచుమించు అందరూ ఇంతే. ఆలోచిస్తావనే నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఇవి అంచె దినాలు. సత్యం కన్నా సంతోషాలకే అధిక ప్రాధాన్యతనిచ్చే ఈ దౌర్భాగ్య క్రైస్తవ తరంలో నువ్వైనా శాంటా క్లాస్ ఆదర్శ లక్షణాలని వెలుగులోనికి తీసుకురా. అన్నీ బాగున్న వాళ్ళని వెకిలి చేష్టలతో నవ్వించడం మానేసి పేద పిల్లలు మనస్ఫూర్తిగా సంతోషించేలా చెయ్యి. ఇలా చేస్తే ఎవరూ నీకు చప్పట్లు కొట్టకపోవచ్చు, ఎవరూ నిన్ను పొగడకపోవచ్చు, కానీ ప్రభు మాత్రం మెచ్చుకుంటాడు. అది చాలు.